హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దోసకాయ, కోడిగుడ్డు కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకున్నాను. దోసకాయని చెక్కు తీసుకుని నీట్‌గా అన్నీ కడిగేసుకుని, మొత్తం అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం జలుబు చేసి వాయిస్ బాగాలేదండి, ఏమనుకోవద్దు. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు అలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కర్రీ కుదిరితే నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త వేగనిచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. అవి కూడా కాస్త వేగనివ్వాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చక్కగా వేగనివ్వాలి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా అందులోకి వేసేసుకుందాం. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దోసకాయ ముక్కలు వేసేసుకుని 1-2 సార్లు ఒకసారి గరిటెతో తిప్పేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసుకుని తగినంత గల్లుప్పు వేసుకుందాం. సాల్ట్ కంటే గల్లుప్పు టేస్ట్గా ఉంటుందండి కర్రీకి. ఉప్పు వేసుకుని 1-2 సార్లు అలా తిప్పేసి మూత పెట్టి మగ్గనిద్దాం. కాసేపు మగ్గనిచ్చి మూత తీసి దానిలోకి తగినంత కారం వేసుకుందాం. కారం తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఈ కర్రీలోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దోసకాయ కర్రీకి ఎప్పుడైనా పచ్చిమిర్చి ఎక్కువ, కారం తక్కువ ఉండాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడరు, కొంచెం మెంతుల పౌడర్ కూడా వేసుకుందాం. అవి రెండు వేసేసుకుని ఒక్కసారి కదిపేసుకుని దానిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకుని ఒక ఉడుకు రానిద్దాము కర్రీని. కొంచెం ఒక ఉడుకు రానిచ్చి అప్పుడు మనం ఎగ్స్ కొట్టుకుని అందులోకి వేసేసుకుందాం. ఫాస్ట్గా కర్రీ అయిపోవాలంటే ఇలాగా ఎగ్ కర్రీ చేయొచ్చండి. ఉడకపెట్టి చేసే టైం లేనప్పుడు ఇలా చేయొచ్చు, చాలా బాగా కుదురుతుంది. అవన్నీ 4 గుడ్లు తీసుకున్నానండి నేను. అందులోకి కొట్టేసి అలా పోసేయాలి. పోసిన వెంటనే కలపకూడదండి. మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఎగ్ అనేది ఉడికాక కొంచెం గట్టిపడ్డాక అప్పుడు తిప్పుకోవాలి. ఎటువంటి మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏం అక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరే అంటారు. మీరు కూడా ట్రై చేసి కుదిరితే గనక కామెంట్ పెట్టండి. ఒకసారి అవి తిప్పేసుకుందామండి. రెండో వైపు కూడా ఉడుకుతాయి.
అలా తిప్పేసుకుని కాస్త కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుని కదపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం కర్రీని. ఆయిల్ తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఎలా ఉడికినాయో మీకు తెలియడం కోసమని మళ్ళీ తిప్పి చూపిస్తున్నానండి. చూసారా, కొంచెం కూడా కదలకుండా నీట్గా ఎగ్ కర్రీ అయితే మన రెడీ అయిపోయింది. నేను అన్నానని కాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.